దాని ప్రైవేటీకరణ పేరుతో కార్పొరేటీకరణ పేరుతో వ్యాపారంగా మార్చేటువంటి హక్కు ప్రభుత్వాలకు లేదు. మరి ఇందుకోసం కాదు ఈరోజు ఈ చంద్రబాబు నాయుడు ప్రభుత్వాన్ని ప్రజలు ఎన్నుకున్నది. ఇది ప్రజాస్వామ్యాన్ని ప్రజల్ని నేరుగా చంద్రబాబు నాయుడు గారు వంచడమే అనేటువంటి అభిప్రాయాన్ని ప్రజలు వ్యక్తం చేయడం జరిగింది. ఎందుకంటే రాజశేఖర రెడ్డి గారు తీసుకొచ్చినటువంటి ఆరోగ్యశ్రీ ద్వారా లక్షలాది మంది ప్రాణాలు నిలబెట్టుకోవడము, ప్రాణదాతగా ఆయన్ని కొనియాడము మనం అందరం కూడా చూసాం. దాన్ని కొనసాగిస్తూ జగన్మోహన్ రెడ్డి గారు 25 లక్షల రూపాయల వరకు కూడా ఎటువంటి వైద్యాన్నైనా ఉచితంగా ఆరోగ్యశ్రీ కింద అందజేసే విధంగా కూడా చర్యలు తీసుకోవడం కూడా మనం అందరం కూడా చూసాం. మరి ఈరోజు చంద్రబాబు ప్రభుత్వంలో సీఎం రిలీఫ్ ఫండ్లో బకాయిలు దాదాపుగా 4,000 కోట్ల వరకు పేరుకుపోవడము, అదేవిధంగా ఆరోగ్యశ్రీలో ఏదైతే జగన్మోహన్ రెడ్డి గారి హయాంలో దాదాపు 3,000 జబ్బులకు సంబంధించినటువంటి ఒక 3,000 జబ్బులను ఈ ఆరోగ్యశ్రీ కింద చేర్చడం జరిగిందో దాన్ని ఉపసంహరిస్తూ దాన్ని కేవలం 600 జబ్బులకు మాత్రమే దాన్ని పరిమితం చేయడం, కానీ ఇవన్నీ కూడా ప్రజల ఆరోగ్యం పట్ల వారి ప్రాణాల పట్ల ఈ ప్రభుత్వానికి నిబద్ధత లేదు అనేటువంటి విషయం తేటతెల్లమవుతా ఉంది. మరి ఇటువంటి ప్రభుత్వము ఎంపిక అయిన రోజు నుండి కూడా 13 జిల్లాల అభివృద్ధిని కూడా విస్మరిస్తూ 2,76,000 కోట్ల అప్పును తీసుకొచ్చి, అంటే 20 నెలల్లో దాదాపు నెలకు 14,000 కోట్ల రూపాయలను యావరేజ్గా ప్రతి నెల కూడా అప్పులు తీసుకొచ్చి కేవలము తాము కోరుకున్నటువంటి తమకు ఆస్తులు ఉన్నటువంటి భూములు ఉన్నటువంటి ఒక అమరావతి ప్రాంతంలోనే పెట్టుబడులు పెట్టేటువంటి కార్యక్రమం చేస్తూ ఉంటే అత్త సొమ్ము అల్లుడు దానం చేసినట్టుగా ఈరోజు రాష్ట్ర సంపాదన అంతా తీసుకొచ్చి కేవలం ఒక వర్గానికి, ఒక సమూహానికి, ఒక ప్రైవేట్ లిమిటెడ్ కంపెనీకి సీఈఓగా వ్యవహరిస్తున్నటువంటి చంద్రబాబు నాయుడు గారు వ్యాపారాత్మక ధోరణిలోనే ఈ ప్రభుత్వాన్ని నడుపుతున్నారు తప్ప సమానంగా సమూలంగా 13 జిల్లాలను అభివృద్ధి చేసి ఈ రాష్ట్రాన్ని అభివృద్ధి పథంలోకి నడిపిస్తారనేటువంటి ఏదైతే ఆకాంక్షిత ప్రజలు ఓట్లు వేశారో వాళ్ళందరికీ కూడా ఆశాభంగం కలిగిస్తూ ప్రజల్ని మోసం చేస్తూ ఉన్నారన్న విషయం తేటతెల్లమవుతా ఉంది. అందులో భాగంగా 2,76,000 కోట్ల అప్పు తెచ్చిన పెద్ద మనిషి 2 లక్షల కోట్లతో అమరావతి నిర్మిస్తానని చెప్తున్నటువంటి పెద్ద మనిషికి 7,000 కోట్ల రూపాయలు ఖర్చు పెట్టి ఈ 17 ప్రభుత్వ వైద్య కళాశాలలను పూర్తి చేసేటువంటి మనసు లేదా, దానికి ఆయనకు బుద్ధి పుట్టలేదా, లేదా పేదలపైన ఆయనకున్నటువంటి ఏహ్యభావమా, ప్రజల ఆరోగ్యం పైన ఉన్నటువంటి చిన్న చూపు అనేది మనం అందరం కూడా ఆలోచన చేయాల్సినటువంటి సందర్భం.